ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి మేము చెప్తున్నాం బ్రదర్. వాళ్ళు ఏంటంటే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి అపోజిషన్ ఉన్నప్పుడు సేమ్ ఇప్పుడు అదే అడుగుతున్నాం. ఫార్మాసిటీ రద్దు చేయండి, ఫార్మాసిటీ రద్దు అయితే ఆటోమేటిక్గా జీవో తట్టడం రద్దు అయిపోతుంది. సో మీకు అందరు మీడియా మీద అదే చెప్పిన, లోపల చెప్పినా బయట చెప్పినా రేపు కూడా అదే చెప్తా. జీవో తట్టడం రద్దు అయిందనుకో మామూలు మాకుండే మబ్బులు ఇక్కడ పోవు ఇంకా. సో ప్రతిపక్షంలో మీరు అయితే హామీ ఇచ్చిరో అది అమలు చేయమంటారు. మేము ఎక్కువేం అడుగుతలేం కదా. మీ భూములు తీసుకోమన్నారు, ఇప్పుడు ఇయ్యకంటారా మీరు 6 లక్షలు పోతుంది, మేము అధికారులకు వస్తే 6 కోట్ల ద్వారా మీ భూ అన్నారు. నిజంగానే పోతుంది వాళ్ళు అన్నమాట, వాస్తవమే 6 కోట్లు పోతుంది నిజమే. కానీ గుంజుకుంటూ అంటారు, సహకరించమంటారు. ఎందుకు సహకరిస్తాం? దేనికోసం సహకరించాలి? అదేగా మేము అడుగుతున్నాము, ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. మా ఎమ్మెల్యే దగ్గరికి 30 సార్లు ఉన్నాయి ఇప్పటికీ. వస్తున్నా చేస్తున్నా కలెక్టర్తో మాట్లాడతా, ఆడియోతో మాట్లాడతా, వాళ్ళు ఇదే చెప్తాడు. పోయినప్పల్లా చెప్తాడు, ఏమి తిట్టాడు కొట్టాడు, మాట్లాడతా కలెక్టర్తో మాట్లాడతా, ఆడియోతో మాట్లాడి పరిష్కరిస్తాను. 2.5 ఏళ్ళు అయింది, ఏం పరిష్కరించిండు? మాకు రద్దు చేయడం కష్టం కానీ మీరు మాట్లాడుతూ అంటాడు. మేమంటాము మాకు రద్దు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చిరుగా 2 ఎకరాలు ఉంటామని చెప్పి, మాకు కావాల్సిందే అని చెప్తున్నాం మేము. సో ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, లేక క్రాప్ వస్తలేవు, మన యూరియా బస్తాలు వస్తలేవు, రైతు భరోసా వస్తలేదు, సేల్ లేదు, పర్చేజ్ లేదు, మన పేర్లు ఆన్లైన్ లేవు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఉన్నారో ఆన్లైన్లో ఎక్కేమని చెప్పి రైతు మేము పాదయాత్ర చేస్తే మా ఊరికెళ్ళి ఎంజాల్ వరకు మన ఎమ్మెల్యే కూడా మాతో పాటు వచ్చిండు, మాట్లాడిండు. 1 వీక్లో మీద ఆన్లైన్లో ఇక్కడ వచ్చి ధర్నా చేస్తాను. ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఎమ్మెల్యే 2.5 ఏళ్ళు, 5 ఏళ్ళు అయింది. మరి రాలేదు, అడగలేదు, కూర్చోలేదు. అట్నే ఉన్నాయి ఆన్లైన్లో చాలామంది ఎక్కలే ఇప్పటివరకు. వాళ్ళు పొజిషన్లు ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటారు, కానీ టీజేఎస్ పేరు ఉంటుంది దాని మీద. ఇంతవరకు చేంజ్ కావట్లేదు అది. సో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు ఫార్మర్ రద్దు చేస్తున్నారు, రద్దు చేయాల్సిందే. జీవో తట్టుకొని రద్దు అయిపోతుంది. రద్దు అయితే మా భూములు మాకుంటాయి, మా వ్యవసాయం మేము చేసుకుంటాం. మాది 18.5 ఎకరాలు అవుతుంది, 18.5 ఎకర్స్ అవుతుంది. పట్టభూమి, మొత్తం పట్టభూమి, పంట వంటే భూమి. ఏదో మన రాళ్ళు రప్పలున్న భూమి కాదు, మొత్తం పంట వంటే భూమి మాది. అది ఒక్కరి కాదండి. నేను నా ఒక్కరి గురించి ఎప్పుడు మాట్లాడాను బాస్. నా ఒక్కరి గురించి నా స్వార్థంగా ఎప్పుడుండా నేను మాట్లాడేది ఎప్పుడైనా నా 2,500 ఎకరాలు, మా 4 విలేజ్ది 2,500 ఎకరాల గురించే మాట్లాడతా. నా ఒక్కరి గురించి మాట్లాడే నీటికి రాగానే పోతామని అనుకుంటుండే. నా ఒక్కరి గురించి నేను అందరి గురించి ఆలోచిస్తున్నా. నేను బేసిక్ ఏంటంటే నాకు కొద్దిగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో నా 2,500 మా 4 గ్రామాలు అయ్యి 2,000 ఎకరాలు సాధించినాక నిద్రపోయేదే లేదు. మేము కంటిన్యూగా యుద్ధం చేస్తున్నాం గవర్నమెంట్లో. గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీద చేసినాము, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నాము, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే దాని చేస్తాము. కానీ యుద్ధం అయితే ఆపేది లేదు, మేము కంటిన్యూ చేస్తాం. అసలు భూములు ఇచ్చారు బ్రదర్, పట్ట భూములు ఇచ్చారు, ఎవరు ఇవ్వలే. అభివృద్ధికి సహకరించమంటారు. ఏ విధంగా సహకరించాలి మీకు? ఏ విధంగా ఇస్తారు కదా. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఎంతమంది తెలంగాణలో ఉన్నారు, ఎంతమంది బయట వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు సరే వాళ్ళందరూ పక్కన పెట్టు, అదొక పొజిషన్, అదొకటి నేను పాయింట్ మాట్లాడతాను. లోకల్ పీపుల్ 20% కూడా ప్రతి కంపెనీ లేరు, మొత్తం బయట వాళ్ళే. నేను చెప్పకూడదు కానీ మొత్తం అవుట్ ఆఫ్ ద తెలంగాణ, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎంప్లాయీస్ ఇక్కడ. ఉండని బతకని వద్దనట్లేదు, ఇట్స్ ఇండియా, పార్ట్ ఆఫ్ ద ఇండియా. వాళ్ళు కూడా ఎందుకు వద్దన్నారు, నాకు రైట్ లేదు మీరు ఏకండి అని. చేయాలి, జాబులు చేయాలి. ఇక మాకేట వస్తాయి జాబులు, ఎట్లా వస్తాయి జాబులు? ఇంకోటి మా ల్యాండ్ ఏమంటున్నారు ఫ్యూచర్ గురించి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎంపీకి మీరు మొత్తం డేటా తీసుకుంటే ఆర్టీఏ పెట్టి, ఒక్కొక్క దగ్గర 200 ఎకరాలు తక్కువ ఉంటే నా మెడ తలక పోసేసుకుంటా. ప్రతి ఒక్క మినిమం 200 ఎకరాలు ఉంటుంది ఒక్కొక్క దగ్గర. ప్రతి ఒక్క దగ్గర ఫార్మర్ కాదు బ్రదర్, పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళ ల్యాండ్ ఇవ్వచ్చు కదా. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్ బ్రదర్. ప్రతి పొలిటికల్ లీడర్ దగ్గర ల్యాండ్ ఉంది. మీరు దలుచుకుంటే మీ ల్యాండ్స్ ఇచ్చి డెవలప్ చేయండి, ఏమవుతుంది? మీరు ప్రజాప్రతినిధి అంటే ఏంది చెప్పు? పబ్లిక్ సేవ చేయాలి. ప్రజాప్రతినిధి అంటేనే పబ్లిక్ సేవ చేసేవాడు. అటువంటిప్పుడు మీ భూమి ఇచ్చి మీరు డెవలప్ చేయండి, ఏమవుతుంది? మీ సొంత భూమి ఇవ్వండి. మీకు 200 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నాయి కదా, మీ భూమి ఇచ్చి డెవలప్ చేయండి. అల్లే కంపెనీలు పెట్టియండి, పారిశ్రామికలు పెట్టండి, ఎంప్లాయ్మెంట్ సృష్టించండి. మీరు మంచోళ్ళే కదా, రైతులు మంచోళ్ళు కాదు, సహకరిస్తారు కరెక్టే. మీరు మంచోళ్ళు అయితే మీరు ఇవ్వచ్చు కదా మీ భూమి. దగ్గరేంది బ్రదర్, మా పక్క భూమి మొత్తం వాళ్ళదే. పొలిటికల్ లీడర్ మా ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో అందులో నేను పేర్లు చెప్పాను కానీ బాగుండదు. కానీ ఒక 5-6 ఎమ్మెల్యేలు, 5-6 మినిస్టర్లు, 5-6 ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రతి ఒక్కరికి 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్న భూమి ఉంది వాళ్ళకి. వాళ్ళ భూమే ముంచిరు, పక్కన మనంతా తీసుకుపోయారు. అఫ్కోర్స్ మేబీ అయి ఉంటుంది, వాళ్ళ ల్యాండ్స్కి డెవలప్ కావాలి కాబట్టి అయి ఉంటుంది. మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది డెఫినెట్గా వాళ్ళ భూమిలో రేటు వేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. అది ఒకటే చెప్తున్నారు బ్రదర్, మీరు ఇచ్చిన హామీలు మేము ఎక్స్ట్రా అడగట్లేదు, మీరు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చండి. నేను ఎక్స్ట్రా ఏం అడగట్లేదు. ఎక్స్ట్రా ఏమని అడిగితే నన్ను చెప్పు తీసుకొని కొట్టండి. మీరు ఎక్స్ట్రా ఏం అడగట్లేదు, నేను మీరు ఇచ్చిన హామీనే అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ మీరు మా దగ్గరకు వచ్చి పాదయాత్ర చేసిర్రు,
మాది పల్లెలన్నీ తిరిగిర్రు, ప్రతి ఊళ్ళు తిరిగినారు. ఈవెన్ కుందారం నారా అని చెప్పి మా కాక ఒక ఆయన మా ఊళ్ళో రైతుని కౌలించుకొని చెప్పి నీ భూమి పోదు కాక నేను కాపాడుతా అని కళ్ళలోకి నీళ్ళు తెచ్చుకొని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏది మరి ఆయన పోస్టర్ పెట్టుకొని రావిరాల్లో పెద్ద మీటింగ్ పెట్టిరు. ఎక్కడ కలుస్తాడు? మంచి వాళ్ళని కలుస్తాడు, మమ్మల్ని ఎందుకు కలుస్తాడు? ఎట్లా కలుస్తాడు చెప్పు? ఇప్పుడు ఒక రైతుని కలవాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుందా? అంతెందుకు బ్రదర్, మా దగ్గర గిరిజనులు లాస్ట్ 58 days నుంచి నిరాహార దీక్ష చేస్తారు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారు ఆడికి? మా ఇబ్రాపట్నంలో దాదాపు 200 మంది రాజకీయ నాయకులు ఒకరిని వచ్చారు ఆడికి కలిసిపోయి రాలని. ఏం జరుగుతుంది పాపం, ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఎవరైనా అడిగిరా? వాళ్ళు చేసేది న్యాయమైనది ఆడ. ఏంది ఆల్రెడీ పట్టభూమి వాళ్ళది స్టే ఉంది, వాళ్ళకెళ్ళి రోడ్డు తీసుకొని వచ్చిండు, వాళ్ళు రోడ్డు తీసుకొని కొట్లాడుతున్నారు. అలా తప్పేముంది అక్కడ? ఒకటే బ్రదర్, మళ్ళీ 100 సార్లు ఒకటే చెప్తాను నేను, మీరు ఇచ్చిన హామీ అడుగుతున్నాం, ఎక్స్ట్రా అడగట్లే. ఫార్మసీని రద్దు చేస్తున్నారు, రద్దు చేయండి. మా భూములు మాకు వెనకకిస్తున్నారు. వెనకంటే మా ఏం భూములు ఏం పోలే, స్టేలో ఉన్న భూములే కదా, నోటిఫికేషన్ రద్దు చేసి మా భూమి మాకు ఇస్తున్నారు. మేము అడిగేది అదే, ఎక్స్ట్రా అడగట్లే. మా నోటిఫికేషన్ రద్దు చేసి మా భూమి మాకు ఇవ్వండి, ఫార్మసీ రద్దు చేయండి. ఫార్మసీ రద్దు చేస్తే జీవో తట్టడం రద్దు అయిపోతుంది. ఒకరి భూములు అల్లకుంటాయి, కొన్ని వేల కుటుంబాలు బాగుపడతారు. ఇప్పుడు అద్దెకర ఉన్నోడు, ఒక అద్దెకర భూమి బ్రదర్, అద్దెకర ఉన్నోడు ఎకర ఉన్నోడు అందులో ఏం చేస్తాడు తెలుసా? ఒక సైడ్ కూరగాయలు పెట్టుకుంటాడు, ఒక సైడు మన వరి పెట్టుకుంటాడు, కొద్దిగా మన ఇంటి మాత్రం పెట్టుకుంటాడు. ఇంకో సైడు బర్రెల కోసము కొద్దిగా అది మేత పెట్టడానికి అది వేసుకుంటాడు. అవి పెట్టుకొని బర్రెలు వండించుకుంటున్నాడు, ఆయన బర్రెలు కాపుకుంటున్నాడు, చేరేసుకుంటున్నాడు, పిల్లల్ని చదివించుకుంటున్నాడు, ఆడ భూమి చూపించుకుంటాడు. ఎప్పటికున్నా నువ్వు ఇప్పుడు భూమి తీసుకుంటే ఎకర భూమి పోతే 8 లక్షలు వస్తాయి. ఎంత రాయల్గా బతికినా, ఎంత పూర్గా బతికినా కూడా 8 లక్షలు సంవత్సరాలు అయిపోతాయి బ్రదర్. రోజు 100 రూపాయలు 200 ఖర్చు పెట్టుకున్నా కూడా నెలకు 7-8 పోతాయి. అట్లా 2-3 ఏళ్ళు తింటాడు, అంతే కదా. తర్వాత ఏం చేయాలైనా? నువ్వు ఇచ్చిన పైసలు 8 లక్షలు అయిపోయినాయి, 7 ఇన్వెస్ట్ చేయాలి. ఉంటాయి 8 లక్షలు ఉంటాయి. 8 లక్షల భూమి వస్తుందా? వస్తుంది చెప్పండి. మన తెలంగాణ మొత్తం తిరిగినా కూడా నీకు 25 లక్షలకు భూమి తక్కువ లేదు. 8 లక్షలు ఏం చేస్తాడు ఆయన? అదే ఎకర భూమి ఉంటాయి, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, పిల్లల్ని చదివించుకుంటాడు, బర్రెలు కాసుకుంటాడు, పాలు పిండుకుంటాడు, వెజిటబుల్ వేస్తాడు, బతుకుతాడు. ఒక ఎకరాలు కూడా మీరు ఉండే ఎకరా గుంజుకుంటే ఎట్లా చేస్తారు? ఏం చేయాలి వాళ్ళు? ఇది బ్రదర్, ఇది ఫ్యాక్టు, నిజము. ఇప్పుడు కాదు, 100 మందిలో చెప్పని ఇదే చెప్తా. మేము డిమాండ్ ఒకటే, మా భూమి మాకు కావాలి, ఫార్మాలిటీ క్యాన్సల్ చేయాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ.